నమస్తే. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే గణేష్ పూజ వ్లాగ్ మీతో షేర్ చేశాను కదా. సో, ఈరోజు విసర్జన వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో, మేము పూజ చేసుకున్న గణేష్ విగ్రహం ఈరోజు మేమైతే విసర్జన చేస్తున్నాము. అలాగే మా బిల్డింగ్లోని పూజ చేసుకున్నాము కదా గణేష్ భగవాన్. సో, ఈరోజు గణేష్ భగవాన్ కూడా విసర్జన అవుతుంది. 9 days వరకు ఎంత బాగుందో, సెలబ్రేషన్స్ అన్నీ బాగా చేసాము, చాలా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ ఫైనల్లీ ఏదో ఒక రోజు దేవుడిని అయితే పంపించాలి కదా, తప్పదు. సో, ఈరోజైతే ఆ డే వచ్చేసింది. అందుకనేసి కొంచెం సాడ్నెస్ కూడా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తే బాగుంటుంది కదా, ఎగర్లీ వెయిట్ చేస్తాము. స్పెషల్లీ నాకు గణేష్ పూజ అంటే చాలా ఇష్టము, చాలా వెయిట్ చేస్తుంటుంటాను, చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది. సో ఫైనల్లీ ఏదో ఒక రోజు దేవుడిని అయితే పంపించాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా. సో అదే మళ్ళీ ఆ థాట్తోనైతే దేవుడిని అయితే హ్యాపీగా మళ్ళీ పంపించాలి కదా. సో ఈరోజు ఫైనల్లీ మా దేవుడు ఈరోజు వెళ్ళిపోతారనమాట. సో మళ్ళీ అందరము వన్ లాస్ట్ టైం అందరం గ్యాదర్ అవుతాము. ఆ తర్వాత స్పెషల్ పూజలు జరుగుతుంది, ఆ తర్వాత అన్నదానం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీతోనే డీటెయిల్గా షేర్ చేస్తాను. గణేశ్వరాయ నమః, స్కందాగ్రజాయ నమః, అవ్యయాయ నమః, భూతాయ నమః, కశ్యపాయ నమః, విజప్రియాయ నమః, శంకరోదయ నమః, ఇంద్రాశ్రితాయ నమః, బ్రహ్మవిత్తమాయ నమః, కాలాయ నమః, గ్రహాపతయ నమః, కామినే నమః, సోమసూర్యాగ్నిలోచనాయ నమః, నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం, నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః, శుక్లపక్షే త్రయోదశ్యాం దిదోషదవిషాన. ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదః నివేదః అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోష్ణాతాత్ అవతారాతాత్ సర్వతో మాం పాహి పాహి అంతాం తం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానంద పరమేశ్వరి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు సదా. పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడైతే మధ్యాహ్నం కూడా అయిపోయింది, అలాగే అన్నదానం కూడా ఉంది. సో మా బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారో అందరూ కిందకు వస్తారు, లంచ్ చేస్తారు కలిసి. సో ఈరోజు పూజ అయింది కదా, ఈరోజు లాస్ట్ పూజ అనమాట. ఇంక రేపటి నుండి పూజలో ఉండవు, సైలెన్స్ ఉంటుంది. అందరూ వాళ్ళ రొటీన్లో వాళ్ళు ఉంటారు, స్కూల్, కాలేజెస్, జాబ్ ఇవన్నిట్లోనే బిజీగా ఉంటారనమాట. ఇంకా ఇలాంటి గ్యాదరింగ్స్ అయితే ఇంకా మరి 1 year తర్వాతే. ఎందుకంటే దసరాలను కూడా కొంచెం కలుస్తుంటుంటాం అందరము, కానీ గణేష్ పూజలోని ఎంత సెలబ్రేట్ చేస్తామో అంతగా ఉండదన్నమాట. సో అందుకనేసి ఈ ఒక్క ఫెస్టివల్ చాలా చాలా బాగుంటుంది మా బిల్డింగ్లోనైతే. సో అది మిస్ అయితే అవుతానన్నమాట. ఎందుకంటే నాకు ఇలా గ్యాదరింగ్, ఫన్ చేయడము, అందరు కలిసి ఉండడం నాకు చాలా ఇష్టము. సో అందుకనేసి అయితే చాలా నాకైతే ఎక్కువగా సాడ్నెస్ వస్తుంటుంటుంది. కొంతమంది ప్రాక్టికల్ ఉంటారు, ఓకే ఏం ప్రాబ్లం ఏంటి అనేసి, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా మళ్ళీ అని. కానీ నేను అలా కాదు, చాలా ఎమోషనల్ అనమాట. మా ఇంట్లో అందరూ ఎమోషనలే. సో అదొక మిస్ అవుతుంటాం అనమాట ఎక్కువగా. సో ఏం చేస్తాం, తప్పదు కదా. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దేవుడు వస్తారు, మళ్ళీ ఈ సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటుంటాయి. సో అదే పాజిటివ్ థాట్తోనైతే మళ్ళీ మన నార్మల్గా రొటీన్ అయితే స్టార్ట్ చేయాలి, అంతే కదా. టైం అయితే ఈవినింగ్ 7 అవుతుంది. మళ్ళీ అందరం కింద గ్యాదర్ అయ్యాము. సో ఇప్పుడు దేవుడిని అయితే పైన డెకార్ చేసిన ఫ్లవర్స్తో డెకార్ చేసిన బండి పైన కూర్చోబెట్టామన్నమాట. సో ఇప్పుడైతే అందరము కింద డాన్స్ చేస్తాము. ఆ తర్వాత దేవుడు వెళ్ళేసరికి 12:30-1 అలా అయిపోతుంది. లేడీస్ ఎవరు వెళ్ళరు, ఓన్లీ బాయ్సే వెళ్తారనమాట విసర్జన చేయడానికి.
ఎంత బాగున్నారు కదా. అసలు దిష్టి పెట్టుకూడదు, దేవుడిని కూడా దిష్టి తగులుతుంది అంటారు. సో ఎంత మనము అంటే ధూమ్ధామ్గా తీసుకొస్తామంటాం కదా, ఎంత చక్కగా డాన్స్లు వేస్తూ తీసుకొస్తాము దేవుడిని, అలాగే మనం డాన్స్లు వేస్తూ చక్కగా దేవుడిని అయితే మళ్ళీ విసర్జన కూడా చెయ్యాలి. సో అందరం అయితే చాలా ఫుల్గా డాన్స్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడైతే కొంచెం కూర్చున్నాము, ఎందుకంటే ఈవినింగ్ ప్రసాదం వస్తుంది అనమాట. సో ఈవినింగ్ ప్రసాదంలోని పులిహోర ఉంటుంది. సో అందరం అయితే కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని ప్రసాదం తినేసి ఇంకా మళ్ళీ మాకంటే ఎనర్జీ వస్తుంది అనమాట. సో మళ్ళీ మేము డాన్స్ వేస్తాము. మా బిల్డింగ్లోనే 7 to 12:30 వరకు మా బిల్డింగ్లోనే దేవుడు ఉంటారు. ఫుల్ బాగుంటుంది అనమాట. లేడీస్ అందరం ఫుల్ డాన్స్ చేస్తాము, బాయ్స్ అందరూ డాన్స్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో అంటే ఫైనల్గా దేవుడిని వెళ్ళేటప్పుడు మాత్రం బాయ్స్ మాత్రమే వెళ్తారు, గర్ల్స్ ఎవరు వెళ్ళరు. సో అందుకనేసి ఇంకా ఎంతసేపు ఉన్నారో అందరం అయితే బాగా ఇక్కడ దేవుడిని అయితే మంచిగా మనం విసర్జన చేయాలి కదా.